ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. లైవ్లో ప్రేరణ గారు గట్టి అరుస్తున్నారు. ఏమైందో ఏంటో. అదే నామినేషన్ జరుగుతూ ఉందిలేండి. హౌస్ మొత్తం సోనియా గారికి భయపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆవిడ ఒకటి పాయింట్లు గట్టిగా మాట్లాడుతుంది, వాయిస్ ఒకటి గట్టిగా ఉంది, రెండు లాజికల్గా కూడా ఉన్నాయి కొన్ని పాయింట్లు. వీళ్ళు కౌంటర్ ఇలా పోతున్నారు. ఎందుకు ఇలా పోతున్నారంటే అగైన్ ఇది పెద్దగా చెప్పకూడదు అనుకుంటున్నా, బట్ వస్తూ ఉంది. లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇప్పుడు కూడా ఆవిడ ఒకటి చెప్పింది, మధ్యలో ప్రేరణ గారు ఏదో చెప్పబోతుంటే ఆపారు. నైనిక ఏమో ప్రేరణకు సపోర్ట్గా మాట్లాడితే ఈవిడ రివర్స్లో ప్రేరణ నైనికని అడిగింది అనమాట సోనియా గారు, నీకేం అర్థమైంది చెప్పని. ఇంకా నైనిక ఇంగ్లీష్లో దడతడా, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ యూఆర్ టెల్లింగ్ పాయింట్స్ టు యువర్, నాట్ టు మీ, డామ్ 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 మొత్తం ఇంగ్లీష్లో 3-4 సెంటెన్స్ కొట్టింది. ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నది అంటే ఏం చేస్తాం చెప్పండి. ఈ నామినేషన్స్లో మెయిన్ కమ్యూనికేషన్, లాంగ్వేజ్ అది అర్థం కాకపోతే కష్టం కదా. సో వీళ్ళు తనకి కౌంటర్ ఇలా పోతున్నారు సరిగ్గా. అదే జరుగుతూ ఉందన్నమాట. మాట్లాడదాం దాని గురించి. మీరు ఈ 2 రోజుల్లో మీకు ఎవరు బాగా నచ్చారు, ఏ కంటెస్టెంట్స్ బాగా నచ్చారు, ఏ కంటెస్టెంట్స్ బాగా నచ్చలేదు అన్నది కింద కామెంట్ చేయండి. 2 రోజుల్లో ఏముంటుందిరా నేను అనుకున్నాను, కంటెస్టెంట్స్ ఏం కామెంట్ చేయాలి, బట్ అంత అవుట్పుట్ వచ్చింది, అంత కంటెంట్ వచ్చింది కాబట్టి కామెంట్ చేయొచ్చు, తప్పలేదు. అలాగే వీడియో లైక్ చేసి చూడండి. 40K సబ్స్క్రైబర్స్ అయినాయి. 42 మన ప్రీవియస్ కౌంట్ కొట్టేస్తాం, నా నమ్మకం ఉంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రోమో గురించి ఈ వీడియో. ప్రోమో గురించి మాట్లాడే ముందు ఒకసారి లైవ్లో ఏం జరిగినాయి కొన్ని అంశాలు చర్చిస్తే లైవ్లో ఏం జరిగినాయి అన్నది ప్రోమో మీద కూడా క్లారిటీ వస్తుంది. ప్రోమోలో ఎక్కడి నుంచి ఏ పాయింట్స్ అలా వస్తున్నాయి ఏంటి అని చెప్పి. సో లైవ్లో ఏం జరిగిందంటే బేసికల్గా నిన్న డిస్కషన్స్ నిన్న నైట్ చెప్పాను కదా అన్సీన్. సో అదే అనమాట. నిఖిల్ ఏవైతే అన్ని పాయింట్లు చెప్పింది ఆ అమ్మాయి సోనియా అవన్నీ ఓకే, కానీ తిను నాకు తెలుసానో, పార్షియాలిటీ అనో, ఫ్రెండ్షిప్ మీద నేను యష్మికి ఇచ్చానన్న పాయింట్ మాత్రం దాని గురించి పెద్దగా డిస్కషన్. విష్ణుప్రియ కూడా పక్కన వాళ్ళతో ఏదో ఉందంట. అది బూమరాంగ్ అయ్యి ఎక్కడొచ్చి మళ్ళీ సోనియా గారు చెవిలో పడితే మళ్ళీ సోనియా నన్ను వేసుకునిద్దేమో అని చెప్పి సోనియాని పక్కన కూర్చోబెట్టుకుని మరి నేను ఇలా అన్నాను, నా ఉద్దేశం ఇదని చెప్పి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. మళ్ళీ ఎందుకు వీడితో నాకు వాళ్ళని చెప్పి చెప్పేది అందరూ భయపడుతున్నారని చెప్పి. దాని తర్వాత హౌస్లో ఫుడ్ కోసం డిస్కషన్. జనరల్గా ఇది బేబక్క గారు తప్పే అనిపించింది నాకు. సో వాళ్ళందరూ అట్లీస్ట్ ఆమ్లెట్ వేసుకుంటాం, ఎగ్ పొరటి వేసుకుంటాం, ఎగ్ స్మాష్ ఎగ్ మ్యాష్ ఏదో అన్నాడు ఆయన, ఎగ్ పొరటి అనుకుంటలేండి నబీల్ అఫ్రీది. ఎగ్ పొరటి వేసుకుంటా అంటే ఇవి అలా చేయట్లా. ఈవిడ అంటది నేను బిగ్ బాస్లో ఇంతకుముందు కూడా ఎప్పుడు లేదు ఎవరు వంటలు చేసుకోవడానికి. ఇది వంట కాదు, జస్ట్ లైక్ సైడ్ డిష్. ఆమ్లెట్ అనేది అందరూ వేసుకుంటారు. మేజర్ అందరూ ఒక్కొక్క కర్రీ చేసుకోలేరు, ఎందుకంటే గ్రాసరీ అనేది ఓవరాల్గా ఉంటుంది. బట్ ఎగ్స్ ఇవన్నీ ఏంటి, ఎవరి రేషన్ వాళ్ళదే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఉండేది కదా, ప్రతి ఇయర్ ఉండేది. ఎవరు ఎగ్ పొరిట్లు వేసుకుంటారు, ఎగ్ ఆమ్లెట్లు వేసుకుంటారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ రైస్ వాళ్ళకి ఇచ్చేస్తాయి. ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కారం, ఉప్పు, పసుపు, అంతే కదా. మహా అయితే ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ ఏదో పడుతుంది. ఆ ఉల్లిపాయ కోసం మహా అయితే గొడవలు అవుతూ ఉంటాయి, అంతమించి ఏమి లేదు. సో బట్ దీని మీద ఆవిడ స్టాండ్ తీసుకోవటం, ఆవిడ వద్దు అని చెప్పడంతో అందరూ ఈవిడ మీద నెగిటివ్. ఆ విషయంలో మాత్రం కొంచెం ప్రాబ్లం అయింది. అదే నామినేషన్స్లో ఆవిడ కొడుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దీని తర్వాత నిఖిల్ అందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఏమేం చేద్దాం అని చెప్పి అనుకున్నాడు. అలాగే నిఖిల్కి కిచెన్లో ఉందని చెప్పి నేను చెప్పాను అన్న మీకు పాయింట్ ఒకటి. సో మన అన్సీన్ ఫాలో అయితే అర్థమవుతుంది. సో చెప్పాను, అది ఈరోజు బయటపడింది కూడా. సో వీళ్ళు ముగ్గురు ఎవరైతే చీఫ్స్ ఉన్నారో వాళ్ళ ముగ్గురు మాట్లాడుకొని డిసైడ్ చేసుకున్నది ఏంటంటే, ఒకళ్ళేమో కిచెన్ డ్యూటీస్, ఒకళ్ళేమో హౌస్ క్లీనింగ్, ఒకళ్ళేమో వాష్రూమ్ క్లీనింగ్ తీసుకొని వాళ్ళ టీమ్స్ కింద ఏర్పాటు చేసుకొని చేద్దామని చెప్పి అందరిని పిలిచి కూర్చోబెట్టారు. ఇందులో ఏం చేశాడు నిఖిల్, అప్పటి వరకు సీత ఉంది కదా నిఖిల్ అదే కిచెన్ టీంలో, సీతను తీసేసి పృథ్వీనే ఎవరినో షఫుల్ చేశాడు. దానికి సీతకి నచ్చలా. నన్ను తీసావు అంటే నువ్వు 2 days చేసావు కదా, అందుకని 2 days మరి చాలామంది చేశారు కదా అని చెప్పి సీత కూడా కరెక్ట్గానే అడిగింది. సో అక్కడ సీతకి నిఖిల్కి కొద్దిగా డిఫరెన్సెస్ వచ్చినాయి. పెద్ద కూడా పోయిద్ది అనుకున్నా కానీ అడగల. అయింది మాట్లాడుకుని కొద్దిగా ఇరిటేట్ అయ్యారంతే. బట్ ఇది ఎక్కడ పెళ్ళితుంది నెక్స్ట్, ఇదంతా పైలప్ పోతుంది చేతిలో. సో పద్దాక ఏదో అంటున్నాడు నన్ను నిఖిల్ అని చెప్పి నేను పాయింట్స్ చెప్తాను, ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి రివ్యూలో. అదంతా పైలప్ అయ్యి ఇప్పుడు ఒక చోటుకు వచ్చి నామినేషన్లో అది బ్రేక్ డౌన్ అవ్వబోతుంది. ఇంకా దీని తర్వాత నబిల్కి కానీ, విష్ణుప్రియకి కానీ, లేదంటే ఆర్జే భాషకి కానీ వీళ్ళందరికీ ఈ ఆమ్లెట్లతో సమస్య. ఆవిడ బేబక్క మీద కోపం అనమాట, ఆవిడ మమ్మల్ని ఎలా చేయట్లేదు అని చెప్పి. ఇవే మేజర్గా లైవ్లో అయినాయి మాత్రం, అంతకుమించి ఇంకేం జరగల. దాని తర్వాత నామినేషన్స్ పిలిచేశారు డైరెక్ట్గా. సో నామినేషన్స్లో టాస్క్ ఏంటంటే ఎగ్జాక్ట్గా అక్కడ వాళ్ళకి హారాలు పెట్టారు, మర్చిపోయాను. ఆ హారాలని మెడలో వేసుకోమన్నాడు. అక్కడ 3 కలర్ల హారాలు పెట్టాడు. ఒకటి పసుపు, 2 గ్రీన్, 3వది ఎల్లో అంటే పసుపేగా, రెడ్. సో ఈ 3 కలర్స్ 3 బెడ్రూమ్స్ని సిగ్నిఫై చేస్తున్నట్లేదు, అంతే కదా. 3 బెడ్రూమ్స్ కలర్స్ కూడా అయ్యే కదా. మన తూనీగా అని చెప్పి ఒకటి చెప్పారు, అది కూడా ఎల్లో అని చెప్పాడు ఆయన. అదృష్టం, కష్టం ఉండాలి అయ్యి అని చెప్పి. పికాక్ బెడ్రూమ్ ఒకటి ఉంది, అది గ్రీన్, స్ట్రెంత్ అండ్ పవర్ అని చెప్పి. రెడ్ జేబ్రా, లాంగడో అని చెప్పి. సో చెక్కడో దొరకడో లాగా అనమాట. సో అవి చెప్పారు. ఇందులో ఎవరికి కావాల్సిన అంటే ఇది పర్టికులర్ ఒకళ్ళు వేసుకోవాలని బిగ్ బాస్ ఏం చెప్పలేదు. నిఖిల్ కూడా ఫస్ట్ ఆఫర్ చేశాడు, నీకు ఏదైనా కావాలంటే. యష్మి ఏదైనా పర్లేదు అంది. బట్ ఆవిడ సునైనా ఆవిడ పేరు నైనిక ఏం చేసిందంటే ఆవిడ ఎల్లో తీసుకుంది.
సో ఎల్లోయిస్ తునిగా అదృష్టం కష్టం, అది పెద్ద బెడ్రూమ్ అన్నట్టు. సో ఆవిడ అది తీసుకుంది. పికాక్దేమో నిఖిల్ తీసుకున్నాడు గ్రీన్ది. జీబ్రాదేమో యష్మి తీసుకుంది అనమాట. తీసుకున్న తర్వాత వాడిని ధరించమన్నాడు, చైర్స్ మీద కూర్చోమన్నాడు. టాస్క్ ఏంట్రా అంటే ఒక్కొక్కళ్ళు వచ్చి నామినేషన్ టాస్క్, ఒక్కొక్కళ్ళు వచ్చి ఇద్దరు ఫోటోలు పెట్టి, ఒక ఫోటో పెట్టి ఒక పర్సన్ని నామినేట్ చేయాలి, ఇంకో ఫోటో పెట్టి అలా నామినేట్ చేయాలి. ఇద్దరు నామినేట్ చేయాలి. ఇద్దరిని నామినేట్ చేసిన తర్వాత డమ్ 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 డోర్ బాజీ అన్నట్టు సౌండ్ వస్తుంది అన్నమాట, డ్రమ్ సౌండ్ వచ్చినప్పుడు ఈ ముగ్గురు చీఫ్స్లో నుంచి ఎవరైనా ఒకళ్ళు, అంటే ఈ ముగ్గురు చీఫ్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఒక కత్తిలా ఉంది కదా దాన్ని పిక్ చేయాలి. ఎవరైతే ఆ కత్తిని పిక్ చేస్తారో వాళ్ళకి అధికారం వస్తుంది ఆ కంటెస్టెంట్ నామినేట్ చేసిన ఇద్దరిలోంచి ఎవరో ఒకరిని నామినేట్ చేయడానికి. సో ఫస్ట్ మనం ముందు ప్రోమోలో చూసినట్టు సోనియా అఖిల్ గారు బేబక్కనన్ను నెక్స్ట్ ప్రేరణను నామినేట్ చేశారు కదా. అప్పుడు యష్మి పరిగెత్తుకుని వెళ్ళి యష్మిను నైన్కా పరిగెత్తుకెళ్ళని చేస్తాం. యష్మి తీసింది కదా, తీసి బేబక్కను నామినేట్ చేసింది. నెక్స్ట్ ఇలా నామినేట్ చేయాలన్నమాట. నామినేట్ చేసినప్పుడు రీజన్ చెప్పాలి, వాళ్ళకి ఏం రీజన్స్ అనిపించింది, వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపించింది. వీళ్ళ రోల్ ఇంతే. ఇలా ఎన్నిసార్లు అయినా ఎంతమందినైనా చేయొచ్చు వెళ్ళి. అంటే ఇప్పుడు బేబక్క అక్కడ నామినేట్ అయిపోయినట్టు కాదు, బేబక్కకి ఒక నామినేషన్ పడినట్టు. అంటే వెళ్ళి చీఫ్ పొడిచిన తర్వాత అక్కడ ఒక నామినేషన్ పడినట్టు. సో మొత్తం ఎంతమంది ఉన్నారు, 14 మంది ఉన్నారు. ముగ్గురు చీఫ్లు తీసేస్తే ఎంతమంది, 11 మంది. సో టోటల్ హౌస్లో ఈరోజు 11 నామినేషన్లు జరిగితే ప్లస్ ఈ ముగ్గురు చీఫ్లకి ఏదైనా అధికారం వచ్చు లాస్ట్లో, అది మనకి నామినేషన్స్ అయిపోయి తెలిసింది. సో 11 నామినేషన్లు ప్లస్ వాళ్ళ అధికారాలు ఉంటున్నట్టు లేదంటే లేదు. సో ఇలా 11 మంది నామినేట్ చేసిన తర్వాత ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయో దాన్ని బట్టి బిగ్ బాస్ ఈ 4 అయ్యారు, ఈ 5 అయ్యారు, ఈ 6 అయ్యారు, ఇందాక వీడియోలో చెప్పారు ఎవరు అయ్యారో, వీళ్ళు అయ్యారు అని చెప్తాడు. అదనమాట అక్కడ టాస్క్. ఈ ముగ్గురు చీఫ్స్ కలిసి డిస్కస్ చేసుకోవటం కానీ లేదంటే వీళ్ళని కంట్రోల్ చేయటం కానీ అయ్యేం బిగ్ బాస్ మెన్షన్ చేయాల. సో మీరైతే ఏంటంటే అక్కడ వినాలి, విన్న తర్వాత మీరు వెళ్ళాలి, పరిగెత్తుకుని వెళ్ళాలి, అది తీయాలి, మీకు ఎవరనిపించారు అలా పొడాలి, పొడిచిన తర్వాత మీ పాయింట్స్ చెప్పాలని. మీరు దేనికి కన్విన్స్ అయ్యారు, ఎవరి ఆర్గ్యుమెంట్ బాగుంది, ఎవరి ఆర్గ్యుమెంట్ బాగాలేదు, ఇలాంటివి ఏమీ చెప్పాలి రూల్స్లో. ఇంతకుముందు మనకు కోర్టు టాస్కులు కానీ అరుంధతి టాస్కులు కానీ జరిగినప్పుడు ఇలాంటివి చెప్పారు బిగ్ బాస్. బట్ ఈసారి మాత్రం అలా ఏం చెప్పాల. సోనియా అట్లా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండకపోతే ఏమైంది అన్నది కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేసింది కాబట్టి వాళ్ళకి కౌంటర్ వేయగలిగింది. అదే తన కనుక లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే తను అబ్జర్వ్ చేయకపోతే ఇక్కడ కౌంటర్ వేయలేకపోయేది. ఏం కౌంటర్ చెప్తాను చూడండి. సో ఏం చేసిందంటే సోనియా అట్లా నామినేషన్ చేస్తున్నప్పుడు బేబక్కతో ఫస్ట్ ప్రోమోలో కూడా గొడవ పడుతుంది కదా, ఆర్గ్యూ చేస్తున్నప్పుడు బేబక్కకి మధ్యలో ఛాన్స్ రాదని చెప్పి వీళ్ళు ఆపి సోనియా అవుతా లెట్ స్పీక్ అంటే సోనియా అంటే నువ్వెవడవే మధ్యలో చెప్పడానికి, నువ్వెవరు అసలు, నీకేంటి సంబంధం, అసలు ఎందుకు మాట్లాడుతున్నావు, నీ పని నాది అయిపోయిన తర్వాత నువ్వు పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ కత్తి తెచ్చుకొని గుచ్చుకోవటం అంతే, అదర్వైజ్ నీకు అసలు దీంతో సంబంధం లేదంటే బిగ్ బాస్ సంబంధం లేదని చెప్పలేదు కదా అంటారు వీళ్ళు. బిగ్ బాస్ సంబంధం ఉందని కూడా చెప్పలేదు, మీకేం అసలు సంబంధం లేదు, ఇది నా నామినేషన్, నా గేమ్, నా ఆర్గ్యుమెంట్. సో తనకేదైనా మాట్లాడుకుంటే తన మాట్లాడిద్ది, మధ్యలో మీరెవరు చెప్పడానికి అని చెప్పంగా అందరూ చల్లబడ్డారు. అది ఒకవేళ మనకి అంత క్లియర్గా అంత ఇదిగా టాస్క్ బిగ్ బాస్ చెప్పింది అర్థం కాకపోయినా, విష్ణుప్రియ టాస్క్ పేపర్ చదివింది, అది చెప్పింది అర్థం కాకపోయినా వీళ్ళు మాట్లాడంగానే లెట్గా స్పీక్ అంటే వీళ్ళకి ఏదో చైర్ చేసి కూర్చోబెట్టారు, వీళ్ళు ఏదో సుపీరియర్స్ సుప్రీంలో అనుకొని మనం సైలెంట్గా ఉంటే వాళ్ళు మనల్ని డామినేట్ చేసినట్టే కదా. సో వాళ్ళకి డామినేట్ చేయనీలా. సో అలా లాజికల్గా ఆపుతుందనమాట. అలా అని చెప్పి నేను చెప్పేదంతా కరెక్ట్ అంటే కాదు. మరి ఆ కరెక్ట్ కాని దానికి ఏమైనా దాని వెనకాల ఏమైనా లాజిక్ ఉందంటే బేబక్కని ప్రేరణని నామినేట్ చేయడంలో నేను తర్వాత ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ప్రోమో రివ్యూ చెప్పిన తర్వాత ఏమైనా ఉందా, లాక్ చేసిందా అంటే అందరూ అభిమానించే బేబక్క కొంచెం అందరిలో పెద్దగా ఉంది. ఆ బేబక్కని నెక్స్ట్ వీళ్ళిద్దరికి ఫ్రెండ్, మ్యూచువల్ ఫ్రెండ్ కాబట్టి, యష్మికును నిఖిల్కి మ్యూచువల్ ఫ్రెండ్ కాబట్టి ప్రేరణని అలా ఏమైనా లాజికల్గా థింక్ చేసి వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తే వీళ్ళిద్దరు ఎవరిని నామినేట్ చేస్తారు జనాలకు చూపించి అలా ఎక్స్పోజ్ చేద్దాం వాళ్ళని అలా ఏమైనా ఆలోచించింది అన్నది అనిపించింది. బట్ ఇలా ఆలోచించిందంటే చెప్పలేము. ఆలోచిస్తే మాత్రం మాస్టర్ మామూలు విషయం కాదు. ఆలోచించింది లేదో మనకి అయిపోయిన తర్వాత రాత్రి డిస్కషన్లు జరుగుతాయి కదా, అప్పుడు తెలిసిద్ది. అందుకని మనం నైట్ రివ్యూలు కూడా చూడాలి. మిడ్ నైట్ రివ్యూలు మనం లేచి చూసేది అందుకోసం అనమాట. ఇలా ఎవరైనా దొరుకుతారేమో బాగా చెప్పేవాళ్ళు అని చెప్పి. సో ఎనీహో అది అక్కడ జరిగింది. ఇప్పుడు ఈ ప్రోమోకి వచ్చేస్తే నబీల్ అఫ్రీది మాత్రం ఎవరైనా వేరే కంటెస్టెంట్స్ తప్పులు చేసి వెళ్ళిపోతా ఉంటే హౌస్లో ఉండటమే కానీ తన కాళ్ళ మీద తను నిలబడి ఉండలేడేమో అనిపించింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ప్రోమోలో అనిపించింది. బిగ్ బాస్ వాళ్ళు కూడా ప్రోమోలు బలేస్తారు కట్ చేసి. ఫస్ట్ ఆయన పడుకొని ఉన్నాడు అనమాట నాగమణికంట. సో పడుకొని ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో మంచి చిన్న ఫన్నీ వీడియో కూడా పెట్టాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. పడుకొని ఉంటే కుక్కల మరిగిని లేస్తే అబ్బాయి అక్కడ డైలాగ్ వేసాడు. ఈయన లోకంలో ఉంటాడు ఏమన్నాడు ఎగ్జాక్ట్గా, ఎందుకు అలాగా, ఎందుకు బాగానే ఉంటారు మామూలుగా, ఎందుకు అలాగా అందరూ ఒక దిక్కుంటే మనోడు ఎందుకు ఇంకో దిక్కుంటాడు అని చెప్పాను. కానీ పక్కన నబీల్ ఉన్నాడు. ఈ మాట జుప్ మైండ్లోకి వెళ్ళింది అనమాట. దీన్ని అక్కడ యూజ్ చేసి నామినేట్ చేశాడు అభయ్ కాదు నబీల్. ఈ పాయింట్ యూజ్ చేసుకొని నామినేట్ చేశాడు.
మనకంటది. సో సేమ్ పాయింట్, మీరు మింగిల్ అవ్వట్లేదు, ఒక్కళ్ళే ఉంటున్నారు, కెమెరాలతో మాట్లాడుకుంటూ ఉంటున్నారు అని చెప్పి. వీళ్ళకి కొంచెం భయం కూడా ఉండొచ్చు. ఎవరైనా పర్సన్ సింగిల్గా ఉండి కెమెరాలతో మాట్లాడుతూ అంటే మనం లాస్ట్ సీజన్లో చూసాం కాబట్టి అలా ఎక్కడ వెళ్ళిపోద్ది అయిపోద్ది అని చెప్పి వీళ్ళు భయపడుతూ ఉండొచ్చు అనమాట. మనకంట మీరు అడిగారు కదా నేను ఏం చేస్తున్నానని, నేను పాటలు పాడుతున్నా, మంచి సింగర్ ఆయన. సో నబిల్ అంటాడు, నువ్వు పాటలు పాడటానికి రాలేదు బ్రో ఇక్కడికి అని. సో ఆయన ఇష్టం అయింది, ఆయన ఏదైనా చేస్తాడు. సో మనకి మింగిల్ అవ్వట్లేదు కాబట్టి నేను పాటలు పడుకో, బట్ నువ్వు ఇక్కడ హౌస్లో మనం మింగిల్ అవ్వట్లేదు కాబట్టి నాకు నచ్చలేదు. సో మనకి నీకు ర్యాప్ లేదు కాబట్టి సో మనం నిన్ను నామినేట్ చేస్తున్నాము అని చెప్పి, మనకి మిమ్మల్ని నామినేట్ చేస్తుంది అని చెప్పి అక్కడ తన పేరు పెట్టాడు అనమాట. నెక్స్ట్ బేబక్క ఇక్కడ కట్ చేశారు. కట్ చేసిన తర్వాత బయట బేబక్కని వీళ్ళందరూ తినకి భయపడుతున్నారని చెప్పాను కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తిని బేబక్కని నామినేట్ చేసిన తర్వాత ఎవరైనా ఒక్కళ్ళైనా బేబక్కకి సపోర్ట్గా మాట్లాడితేనే అనుకున్నాను కానీ లేదు, అందరూ సోనియాకి సపోర్ట్గానే బేబక్ని అపోజ్ చేశారు. లేదు మీరు ఇర్రెస్పాన్సిబుల్గానే ఉన్నారు, లేదు మీరు ఫుడ్ సరిగ్గా చూడలేదు అని చెప్పి. అరే బాబు కుక్కర్ పని చేయట్లేదురా అంటే కొద్దిగా ఉన్నారులేండి, ఇర్రెస్పాన్సిబుల్గా లేరని నేను చెప్పను కానీ, బట్ తనేంటంటే పని చేయట్లేదు కదా ఎలాగో. సో ప్రెషర్ మొత్తం పోవాలి, ప్రెషర్ పోతేనే బాగుంటుంది, మాన్యువల్గా ప్రెషర్ తెస్తే బాగోదు అని చెప్పి అలా వదిలేశారు. కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఎందుకు లేకపోయారని అనుకుంటే రీజన్ చెప్పాను, తనకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి నిన్న రివ్యూలో మనం మాట్లాడుకుంటాం, తనకు ఒంట్లో బాగాలేదంట అని చెప్పి. అలాగే తన తర్వాత వీళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఈ ఒక్కరోజు 2 రోజులు నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి సూపర్వైజ్ చేస్తాను, బాగున్న తర్వాత నుంచి రేపటి నుంచి నేనే ఛార్జ్ తీసుకుంటాను కంప్లీట్గా అని చెప్పి తను చెప్పారని కూడా చెప్పాను. అండ్ బేబక్క నామినేషన్లో డిఫెన్స్లో తను చెప్పింది, నేను సారీ చెప్పాను అని చెప్పి, అంటే మీకు ఇలా ఆకలేసింది ఇదంతా జరిగింది నేను సరిగ్గా చూడలేదని మీరు అన్నారు కాబట్టి అని చెప్పి తనకు అంటపడి మరి తనకి సారీ చెప్పిందంట. బట్ సోనియా ఫిలిప్స్ దాన్ని వాడింది. వీళ్ళు కూడా సోనియాని సపోర్ట్ చేసి బేబక్కని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు అర్థమైపోతుంది కదా ఎందుకు సోనియాకి ఆపోజిట్కి వెళ్ళి సోనియా గారితో 4 మాటలు నిపించుకోవడం, సపోర్ట్ చేస్తే అయిపోద్ది. బేబక్క అలాగే ఏం మాట్లాడలేదని. బేబక్క చూపించక్క ఒరిజినాలిటీ ఇంకా ఉందేమో అనిపిస్తుంది, కొంచెం బయటిది దాన్ని. సో అసలుగా మనం బెజవాడ వెళ్ళాం, మనం బయట తీసి కొంచెం గట్టిగా దుమ్ము దులిపే. సో బేబక్క ఏమంటే ఇప్పటి నుంచి నేను స్ట్రిక్ట్గా అయిపోయాను, స్ట్రిక్ట్గా ఉన్నాను కాబట్టి సో ఇక్కడ నుంచి మీరు కూర నచ్చకపోతే చేసేది ఏం లేదు, ఇంక ఇదే రూలు, ఇంకా మీరు కొత్తగా వండుకోవడానికి ఏమీ లేదని చెప్పి మళ్ళీ పెట్టింది. మధ్యాహ్నం అంత కష్టపడి అందరినీ కూర్చోబెట్టి అన్నీ చెప్పుకొని విష్ణుప్రియ వాళ్ళు ఆమ్లెట్ వేసుకుంటే నీట్గా తొడాలని చెప్పి ఆమ్లెట్ వేసుకుని గిన్నెలు కడగాలని చెప్పి అన్ని రూల్స్ పెట్టుకుని మళ్ళీ నువ్వు కొత్త స్ట్రిక్ట్ అంటే ఎలా అవుతుంది? కొత్త కర్రీ చేసుకుంటే ప్రాబ్లం కానీ ఆమ్లెట్ కూడా వేసుకొని పోతే ఎలాగా? వాళ్ళ కోపం వస్తుంది కదా. భాషాబాయికి కూడా కోపం వచ్చింది. ఇటు చేసి భాషాబాయి కూడా మన బేబక్కని నామినేట్ చేసాడు. ఎక్కడ నాకు అర్థం కాలేదు లాజిక్ ఏంటది. అంటే హౌస్లోకి కపుల్గా సింగిల్గా వెళ్ళటానికి లేదు, జస్ట్ కపుల్గా వెళ్ళాలంతే. వన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఆ ఒక టాస్క్ ఏదో ఉంది అది ఆడేసిన తర్వాత మళ్ళీ ఇండివిజువలేనా? ఇది ఎలా ఉందంటే ఏదో పబ్బు బయట స్టాక్స్ నాట్ అలౌడ్ అని పెడితే బయట ర్యాండమ్గా ఎవరినో ఒకరిని పిలిచి ఏమండి మా అత్తోడు వస్తారు మమ్మల్ని లోపలికి దించొస్తారా అని చెప్పి కపుల్గా ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత నీ దారి నీదే, నా దారి నాదే, నీ టేబుల్ నీదే, నా టేబుల్ నాదే, నీ బిల్లు నీదే, నా బిల్లు నాదే అన్నట్టు ఆ ఒక్క కపుల్ కలిసి వెళ్ళటానికే కప్పులని పెట్టింది. నేను ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బెడ్రూమ్ అంటారేమో, లేనిపోయిన తలకాయ ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి హిందీలో అలా చేశారు ఒకసారి. మన తెలుగు వాళ్ళకి ఏమో ఎక్కి సాగదు, వీళ్ళు ఎన్ని బూతులు తిడతారో, ఆల్రెడీ ఒక బ్యాచ్ ఉంటుంది ఇప్పుడు బిగ్ బాస్ తిట్టే బ్యాచ్, వాళ్ళు ఎన్ని తిడతారో అనుకున్నా. సరే అది తీసేసిన గేమ్స్ అన్ని కలిపాడిస్తారేమో, ఎగ్జిట్లు కలిపి ఎగ్జిట్ అంటారేమో, నామినేషన్లు కలిపి నామినేషన్ అంటారేమో అని చెప్పి ఎన్ని చేస్తా ఏం లేవు. ఆ ఒక టాస్క్ అడిపించారు, అక్కడితో అయిపోయింది. ఫస్ట్ రోజు అంతే. నిన్నటి నుంచి ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఆడుకోండి అంటుంది. ఓన్లీ ఎంట్రీ మాత్రమే కప్పులు ఎంట్రీ అనుకుంటా. ఎంతటి దానికి అంత అడవుడి అని చెప్పి మీకు అనిపిస్తుంది కదా, నాకు అనిపిస్తుంది. సో భాష కూడా మణికంఠ నెక్స్ట్ బేబక్క నామినేట్ చేశాడు. నబిల్ కూడా మణికంఠ బేబక్క నామినేట్ చేశారు. ఈ లెక్కన వీళ్ళిద్దరికి ఒకళ్ళు సాఫ్ట్ టార్గెట్, ఒకళ్ళేమో హార్ష్ టార్గెట్ అన్నట్టు అనమాట. వాళ్ళిద్దరికి నామినేషన్లు పడతా ఉన్నాయి. భాషాబాయి ఏమంటాడంటే అమ్మ పెట్టదు, నువ్వు అడుక్కు తినాను, నువ్వేమో కూరలో ఫుల్ కారం వేసేసి దాని తర్వాత మళ్ళీ చేసుకోకూడదంటే మాకేమవుతుంది? మండిద్దిగా, అందుకని ఇక్కడ తీర్చుకుంటున్నాడు. మరి మండిద్దిగా ఆబ్వియస్గా పాపం ఆయనకి కూరలే లేవు, కారాలు వేసేసి మళ్ళీ మీరు ఆమ్లెట్ కూడా వేసుకొని అయిపోతే ఎలాగా? ఎగ్స్ అనేవి రేషన్లు అందరికి సపరేట్గా చేసుకుంటాం గట్టి వాళ్ళు వేసుకోవాలి కదా. సో మణికంఠ భాషాబాయి కూడా ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేని ఒక వ్యక్తి, క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న ఒక వ్యక్తిని మణికంఠ మాట్లాడుతున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే ఏదో నేను ఇంటలెక్చువల్ని, నేను తోపుని అంటే నాకు అనిపిస్తుంది. మేబీ ఐఎమ్ రాంగ్. ఈ ప్రొమో వరకు అలా అనిపిస్తుంది. ప్రొమో వరకు అది మామూలు కూడా అనిపిస్తూ ఉంది. కంప్లీట్గా ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా ఐడియా వస్తుంది. సో నేను బాగా ఇంటలెక్చువల్ ఫెలోని, నువ్వేంటి నన్ను క్వశ్చన్ చేసేది అన్నట్టు కొంచెం ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆయన దగ్గరికి అనిపిస్తూ ఉంది. క్లారిటీ ఆఫ్ థాట్ లేని మనిషి క్లారిటీ ఉన్న మనిషి మీదకి వేశారంటే అంతకన్నా అక్కడ ఇంకేముంటుంది అని చెప్పి భాషాబాయికి అది కౌంటర్ వేస్తూ ఉన్నాడు అనమాట. డబుల్ నామినేట్ చేసింది మణికంఠ బేబక్కని కదా. యష్మి వచ్చి మణికంఠని యష్మి పరిగెత్తుకుంటూ వచ్చి అది పిక్ చేసినట్టుంది నైఫ్ని. సో తను మణికంఠ నామినేట్ చేసింది. ఇద్దరిలో కంపేర్ చేస్తే మీరు ఎక్కువగా మింగిల్ అవ్వట్లేదు అని చెప్పి, అంటే ఎలాన్గా ఉంటున్నారు ఆవిడ మణికంఠకి ఆ పాయింట్ చెప్తుంది. మీరు ఎలాన్గా ఉంటున్నారు, హౌస్లో సింగిల్గా ఉంటున్నారు అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ మణికంఠ కొంచెం ఎక్కువగా
సోనియా తర్వాత కొంచెం ఎక్కువగా మాట్లాడింది నేను హౌస్లో చూసినల్లా యష్మి కూడా మణికంఠతోనే కొంచెం మాట్లాడింది, డా అని చెప్పి మాట్లాడుతూ ఉంది 2-3 సార్లు. సో దీనికి మణికంఠ ఏమైనా కౌంటర్ వేస్తాడో చూడాలి. నెక్స్ట్ బేబక్ నామినేట్ చేస్తుంది. బేబక్ ఎవరు నామినేట్ చేసింది తెలుసా? పృథ్వీరాజ్ని నామినేట్ చేయండి రా బాబు. అట్లీస్ట్ అలాగైనా తెలిసింది పృథ్వీరాజ్ హౌస్లో ఉన్నాడని. పాపం తెలియట్లా. ఇందాక ఎవరు కామెంట్ చేశారు పృథ్వీరాజ్ కే బ్యాచ్ లేడు. నేను ఒప్పుకుంటా, నేను చెప్పానా? చెప్పుంటే సారీ. అసలు తన ఇంత మట్టిగా అసలు ఎక్కడైనా ఇదైతేనే కదా, ఓపెన్ అయితే కదా, ఫుల్గా ఓపెన్ అవ్వాలా. సో పృథ్వీరాజ్ అంటే హెల్ప్ తన ఏం వర్క్ చేయట్లేదు. ఇందాక కూడా అంత వర్క్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏమైనా పని ఉందా ఈయనకి అంతలకే తెలియదు అనమాట. హెల్ప్ ఆఫర్ చేయట్లేదేమో అన్న పాయింట్ అనిపించింది అని చెప్తే దాని తర్వాత నీకు సీత అంది, లేదు తను ఇందాక కూడా గిన్నెలు కడిగాడు అంటే నిఖిల్ మధ్యలో యూ షుడెంట్ టాక్ అన్నాడు. సీత నా ఇష్టం అంటే సైలెంట్ అంటే యూ సైలెంట్ అని చెప్పి ఇద్దరు వచ్చుకున్నారు. దీనికి కారణం ఏంటంటే నిఖిల్కి సీతకి మధ్యలో 2 రోజుల నుంచి కొంచెం ఇదిగా ఉంది. సీతకు ముఖ్యంగా. నిఖిల్ ఏమో సెటర్లు వేస్తున్నాను అనుకుంటున్నాడు, ఏదో చిన్న జోకులు వేస్తాను అనుకున్నాడు. సీత దానికి కట్ అవుతుంది. బట్ నిఖిల్ ముందు మాత్రం మాట్లాడలా, బయటకు వచ్చాక విరోధంగా చెప్తుంది. బట్ ఇందాక మాత్రం నిఖిల్ ఎప్పుడైతే సీతను వంట టీంలోంచి తీసేసినప్పుడు అక్కడ కంఫర్ట్ జోన్ అనే వర్డ్ యూజ్ చేశాడు. ఆయన ప్రకారం ఆయనకి భాషలో ఆయన ఏంటి అంటే వంటకి కంఫర్ట్ జోనో లేదంటే తినే వాళ్ళకి కంఫర్ట్ జోనో అన్న మీనింగ్ అని ఆయన చెప్తున్నాడు. బట్ నా కంఫర్ట్ జోన్ అనే అలా లైన్ వాడాడు అనమాట. సో ఆయనకి కంఫర్ట్గా నేను ఉన్నాను కాబట్టి నన్ను తీసాడు అని చెప్పి సీత అలా అర్థం చేసుకుంది. అక్కడిది ఇక్కడ కొట్టిందనమాట. సో నువ్వు మాట్లాడటానికి లేదు అంటే నువ్వు కూడా మాట్లాడటానికి లేదు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇది కూడా కరెక్టే. బిగ్ బాస్ మీకు మాట్లాడే హక్కు లేదు అని చెప్పలేదు అక్కడ. బట్ నామినేషన్స్లో జనరల్గా అన్లెస్ అంటెల్ నామినేషన్ చేసిన వాళ్ళు నామినేషన్ చేయబడిన వాళ్ళు మనకి జనరల్ రూల్, రూల్ మనం పెట్టుకున్న రూల్ అంటే మనం చూసే రూల్ బిగ్ బాస్లో మీరు చెప్పండి అని చెప్పి ఎవరిని నడితే చెప్తే మిగతా వాళ్ళు మాట్లాడటానికి లేదు అందులో. బట్ సీత ఎందుకు మాట్లాడింది అంటే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, అంటే ఎంత చీఫ్లు అయినా సరే బిగ్ బాస్ వాళ్ళని కూడా దీంట్లో ఏమి ఇన్వాల్వ్ అవ్వమని చెప్పాల. సో నేను మాట్లాడతాను నా ఇష్టం అని చెప్పి సీత అంది. బాగుంటుంది ఈ ఫైట్. సో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని కాదు కానీ ఎపిసోడ్లో చూసిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. బట్ వీళ్ళిద్దరు ఫైట్కి మెయిన్ రీజన్ ముందు నుంచి అంటుకుంటూ వస్తున్నామంట, అది పెద్దదవుతుంది అనమాట. సో దాంట్లో మనం రాత్రికి చలిగాచుకుందాం, మీరేం బాధపడకండి. అప్పుడు బాగా కొట్టుకుందాం దాని మీద సీత రైటా నిఖిల్ రైటా అని చెప్పి. ప్రస్తుతానికి అయితే మాత్రం అందుకని లాంగ్వేజ్ కనుక పర్ఫెక్ట్గా వస్తే దాన్ని యూటిలైజ్ చేసుకొని ఆ పాయింట్స్ పెట్టి ఇచ్చేయచ్చు. ఇప్పుడు కూడా ప్రేరణను కూడా ఇప్పుడు ఏమని ఇరికిస్తుందో తెలుసా? అది ఇరికించడం అంటే తప్పులేదు లేండి, కరెక్ట్గా అడుగుతుంది. నీకు అసలు నేను చెప్పిన దాంట్లో ఏం అర్థమైందమ్మా అని అడుగుతుంది. సో చెప్పింది ప్రేరణ కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఐ విల్ డిఫెండ్ మై సెల్ఫ్, అది నా ఇష్టం అయ్యి అని చెప్పి. బట్ అసలు నేను చెప్పిన పాయింట్స్ నీకు ఏ పాయింట్ నీకు అసలు ఏం అర్థమైంది, నా నామినేషన్ పాయింట్ నీకు అర్థం కాలేదని చెప్పి సింపుల్గా తేల్చేసింది. సో అలా ఉంటుంది అనమాట. లెట్స్ ఎపిసోడ్ చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది. 3 పేర్లు 4 పేర్లు మీ ఇష్టం. మీకు ఏ కంటెస్టెంట్స్ నచ్చారు, ఏ కంటెస్టెంట్స్ నచ్చలేదని ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీజన్ మనం గట్టిగా కొడదాం. నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం రికార్డ్ రాశాను కానీ అంతే ఉంది, తిప్పి కొట్టినా. బట్ ఎపిసోడ్లో మళ్ళీ అది చెప్పేస్తే ఇంక ఎపిసోడ్ కొంచెం కూడా మిగలదు అపార్ట్ ఫ్రమ్ నామినేషన్స్. ఆ కొంచెం చూద్దాం అండి ఎపిసోడ్లో. నామినేషన్స్ అయిపోయిన తర్వాత నైట్ ఏం జరిగింది అన్నది మళ్ళీ మనం మిడ్ నైట్ రివ్యూ చెప్పుకుందాం, 3 అయినా 4 అయినా 5 అయినా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.